ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో తాళ్ళపాలెం గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవి దేవుని మాటలో ఎంత వింటే అంత మనకు మేలండి. చాలాసార్లు ఎన్నో మాటలు వింటాం కానీ వాటి వలన మనకు ప్రయోజనం కలగదు. కానీ దేవుని ఒక్క మాట విన్నా కూడా అది మనకెంతో మేలు చేస్తుందండి. బైబిల్ గ్రంథంలో దేవుని కోసం ఎన్నో గొప్ప విషయాలు రాయబడ్డాయండి. కానీ దేవుని కోసం ఒక చిన్న విషయాన్ని చెప్తాను. దేవుడండి రక్షించేవాడు. ఆపదల్లో నుంచి, కష్టాల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఆయా విపత్కరమైనటువంటి పరిస్థితులన్నింటిలో నుంచి కూడా విడిపించేవాడు, రక్షించేవాడండి. ఎలా రక్షించేవాడనంటే ఒక చిన్న సన్నివేశాన్ని బైబిల్ గ్రంథంలో చెప్తాం. అబ్రాహాము అనేటువంటి ఆయనకి ఒక భార్య ఉంది. ఆమె పేరు ఆగరు. ఈ ఆగరు అనేటువంటి ఆమె గర్భవతి అయిన తర్వాత చక్కటి కుమారుని కన్న తర్వాత ఆ కుమారుడు పెద్ద అయిన తర్వాత ఆ ఇంట్లో గలిబిలు రావటం వలన, ఆ ఇంట్లో గొడవలు రావటం వలన అతను ఆ ఇంటి యజమానుడే లేకపోతే ఆ యజమానురాలే వారిని బయటికి వెళ్ళిపోమన్నారు. ఇక అలాంటి పరిస్థితిలో ఏమీ తోచని పరిస్థితి, ఏం చేయాలో తెలియక వాళ్ళండి బెహర్షబా అనేటువంటి ఒక అరణ్యంలోని బడి వెళ్ళిపోతున్నారండి. అప్పటి వరకు వాళ్ళు తెచ్చుకున్నటువంటి నీళ్ళు అయిపోయినాయి, తెచ్చుకున్నటువంటి ఆహారం అయిపోయింది. ఇక అన్నీ అయిపోయిన తర్వాత చూడండి, ఆ అరణ్యంలో మండు టెండలో వాళ్ళు నడిచి వెళ్తూ ఉంటుంటే ఆ భయంకరమైనటువంటి ఆ ఎండండి వాళ్ళని చాలా నీరసానికి గురి చేస్తే ఇక చివరికి వాళ్ళు అనుకుంటున్నారు ఇక చచ్చిపోతాంలే అన్న అభిప్రాయానికి వచ్చేసారు. ఆ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళండి చూడండి, ఆ బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వింటివేత దూరం అంటే చాలా ఆమె చూసే అంత దూరంలో ఆ కుమారుణ్ణి ఒక పొద కింద పడేసి ఈమె దూరంగా వచ్చి ఆ కుమారుడు చనిపోవడం చూడలేక, విలవిలా కొట్టుకోవడం చూడలేక ఆ తల్లండి దూరంగా ఉండి ఏడవటం తప్ప మరొక దారి లేదండి. అవునండి, ఈ రోజుల్లో చాలామంది మనకు వస్తున్న బాధలను బట్టి, మనకు వస్తున్న ఇబ్బందులను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి చూస్తూ ఉండిపోవాలి తప్ప ఏమీ చేయలేని పరిస్థితి చాలాసార్లు మనకి కూడా వస్తుంది కదా. అలాగే ఆ తల్లి కూడా ఏం చేయాలో తెలీదు. ఆ కుమారుణ్ణి అలా చూసి చనిపోవడాన్ని ఆమె తట్టుకోలేక దూరంగా వచ్చి ఏడుస్తూ ఉంటుంటే ఆ కుర్రోడంట అప్పటికే అబ్రహాం అంటే దేవుని తెలుసుకున్నవాడు కాబట్టి తన కుమారుడైనటువంటి ఇస్మాయేలుకు కూడా దేవుని గూర్చిన అవగాహన ఉంది. అందుకని ఆ కుమారుడు దేవునికి మొరపెట్టాడంట. ఏమని మొరపెట్టాడో అక్కడ రాయబడలేదు, కానీ దేవుణ్ణి అడిగాడు, అయ్యా నేను ఆపదలో ఉన్నాను అడిగాడు, లేకపోతే మరొకటి ఏమడిగాడో మొత్తానికి అక్కడ మొరపెట్టగానండి వాళ్ళ కళ్ళు తెరిచాడంట. వాళ్ళ కళ్ళు తెరవగానే ఆ అరణ్యంలో నీటి బొట్టు దొరకనటువంటి ఆ అరణ్యంలో దేవుడంట ఒక నీటి బొగ్గను కనిపించేలా చేశాడంట. ఆ నీటి బొగ్గ అక్కడ పుట్టించగానే ఆ నీటి బొగ్గలో నుంచి వచ్చేటువంటి నీళ్లు తాగండి వాళ్ళ చేద తీర్చబడ్డారండి. దేవుణ్ణి వేడుకుంటే, దేవుణ్ణి శరణిని వేడుకున్నటువంటి ప్రతి వారికి కూడానండి దేవుడు విడుదలను కలగజేస్తాడు, రక్షించేవాడుగా ఉంటాడు. వాళ్ళు అనుకున్నారు, ఇద్దరికిద్దరు అనుకున్నారు, నేను చచ్చిపోతాను, మా తల్లి చనిపోద్దని ఈ కుర్రాడు అనుకున్నాడు, నేను చచ్చిపోతాను, నా కుమారుడు చచ్చిపోద్దని ఆ తల్లి అనుకుంది. ఇద్దరికిద్దరు చచ్చిపోతామని వాళ్ళు అనుకున్నా కానీ దేవుడు మొరపెట్టినప్పుడు అండి వాళ్ళ యొక్క స్వరాన్ని విని వాళ్ళ యొక్క బాధను ఆయన గుర్తించండి వాళ్ళని రక్షించినట్లుగా మనం చూస్తాం. అవునండి, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, నువ్వు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ నీ జీవితంలో ఎవరికి చెప్పుకోలేని ఆ మనోవేదన నువ్వు అనుభవిస్తున్నా కానీ ఈ దేవునికి మొరపెట్టి చూడు. దేవుడు ఆ బిడ్డ మొర విన్నట్టుగా నీ మొర వినటానికి ఈ పూట దేవుడు నిన్ను రక్షించడానికి, విడిపించడానికి, కాపాడడానికి ఈ ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.
సేనైనా తండ్రి ప్రభా, పరిశుద్ధుల ప్రలోకున్న దేవా, నీకు వందనాలు స్తోత్రాలు దేవా. హింగనైనా తండ్రి ప్రభా, మరి ఈదులో తండ్రి తాల్పాలు ఉన్నాయి ప్రభా, మరి ఈ మొదటి ఈదులో తండ్రి ప్రభా, మరి ఇదిగోన తండ్రి సువార్త చెప్పడానికి తండ్రి ప్రభా అవకాశం ఇచ్చి నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నేను తండ్రి ప్రభా, ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో మాటలు వింటున్నాం కానీ తండ్రి ప్రభా, నీ అమూల్యమైన మాటలు తండ్రి ప్రభా దేవానైనా తండ్రి నీ మాటలు ఆదరించేదని, నీ మాటలు బలపరిచేదని తండ్రి ప్రభా. ఇదిగో నేను ఆదాం ప్రభా, నేను తండ్రి అబ్రం భార్య తండ్రి ప్రభా, హవ్వన తండ్రి ప్రభా, నేను తండ్రి శారదన ప్రభా, నా వెళ్ళిపోమన్నట్టు ఆగరణ తండ్రి ప్రభా, ఆగర తండ్రి ఇంకా నా పరిస్థితి అయిపోయింది తండ్రి, నా కుమారుని నేను తండ్రి ప్రభా, నేను చూడలేని పరిస్థితులు పెట్టి తండ్రి ప్రభాని నేను దూరంగా వేసిన తండ్రి, దూరంగా వెళ్ళినప్పుడు తండ్రి ప్రభా దేవాన్ని తండ్రి నీటి కూడా మనం బొగ్గులు పుట్టించి తండ్రి కార్యం చేసాం తండ్రి ప్రభా. ఈ లోకంలో తండ్రి ప్రభా ఎటువంటి శ్రమ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి ప్రభా విడిపించగల దేవుడు తండ్రి, సమర్థుడు తండ్రి ప్రభా, శూన్యంలోనే సృష్టిని కలగ చేసిన వాడు తండ్రి ప్రభా. నైనా తండ్రి మనుషులకైతే తండ్రి అసాధ్యమే కానీ నీకు సాధ్యమే తండ్రి ప్రభా. రాజ్యానికి వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, ఈ లోకమందు నైనా తండ్రి ప్రభా, పరలోకమందు తండ్రి ప్రభా, నేను తండ్రి శరీరంగా కార్యాలు చేయగల దేవుడు తండ్రి, ఆత్మీయ తండ్రి ప్రభా, నన్ను నిత్య రాజ్యానికి వారసులుగా చేయగల దేవుడు తండ్రి ప్రభా. మా కోసం నా కోసం నేను తండ్రి ప్రభా పరలోకం నుండి దిగి మనిషి రూపం ధరించినైనా తండ్రి ప్రభా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవని ఒక మార్గం చూపించినైనా తండ్రిని వెళ్ళాను. అవును తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకోండి, ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి దేవరాజానికి వందనాలు స్తోత్రాలు. నీ మాట ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎటువంటి స్థితుల్లో ఉన్నా తండ్రి ప్రభా, నీకు మొరపెట్టినప్పుడు నువ్వు కార్యం చేస్తానని తండ్రి ప్రభావ నిరీక్షణ కలిగి తను ఉన్నప్పుడు నువ్వు కార్యం చేయగల దేవుడిని నన్ను తండ్రి ఆ కార్యాలు తండ్రి ప్రభావ అనిపించే వేగం ఉన్నది ప్రభావ. నేను వాళ్ళకి తెలుసుకుని భాగం దయచేసి నీ నామానికే మహిమ గంతాపురం తెచ్చుకుని ఏ స్థలంలో పెట్టుకున్నా పరం తండ్రి. ఆమేన్.